నమస్తే, ఏసిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. పేదల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉద్ఘాటన. ఏడాదిన్నరలో 90% హామీలు నెరవేర్చాం. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి స్పష్టీకరణ. కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు. శ్రీవారి హుండీల లెక్కింపు. 1,72,00,000 రూపాయల ఆదాయం. పొలాల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు. సివిల్ సప్లై డిఎం రాజు వెల్లడి. వివరాల్లోకి వెళితే, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చూడడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు పథకాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ నీలం సాహ్ని, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా వైద్య వ్యవస్థను సమూలంగా మార్చే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో చికిత్స అందని పరిస్థితులను పూర్తిగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన 2,670 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించడంతో పాటు ఏ ఆసుపత్రికి ₹1 కూడా బకాయి లేకుండా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారని ఆయన కొనియాడారు. ఈ పథకంలో భాగంగా ఇక నుండి ₹1,000 బిల్లు దాటితే ఎలాంటి చికిత్సనైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. అలాగే ప్రస్తుతం 1000 రకాల చికిత్సలు ఉండగా తాజా పథకంలో భాగంగా వాటిని 2,434 చికిత్సలకు పెంచారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు థాలసీమియా, డయాలసిస్, లెప్రసీ 3,000 నుంచి 10,000 దాకా పెన్షన్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నాం. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గతంలో ఒక చెవుకు కాక్లియర్ ఇంప్లాంట్ చేయడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 2 చెవులకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించే పరిస్థితిలోకి ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరించాం. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇంక్లూడింగ్ బోన్ మ్యారో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా తీసుకురామని చెప్పారు. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ నిజంగా ఇంత ఎక్కువ ఉంటుందని అంటే దేవుడు దయదలిచినందుకు, ప్రజలు దీవించినందుకు, మంచి కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని అయినందుకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తాము. ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఎంత నిర్వహణ చేశారో మనం చూసాం. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,670 కోట్లు ఇప్పటివరకు ఉన్నటువంటి పాత బకాయిలను చెల్లించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా సకాలంలో చెల్లించడం ద్వారా మరి ఎన్నో వేల ప్రాణాలు కాపాడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఆరోగ్యశ్రీ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా మరి అంతకుముందు మాకు అన్ని జిల్లాలకు కూడా ఆరోగ్యశ్రీలో మరి వార్షిక ఆదాయం 2,50,000 నుండి 5,00,000 రూపాయలకు పెంచడం కానివ్వండి, వైద్యం ఖర్చు ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు కార్యక్రమం కానివ్వండి, లేకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికి 1,059 వ్యాధులు మాత్రమే, ప్రొసీజర్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఉంటే దాన్ని దశలో వారీగా మరి మొదటి దశలో 2,200, ఆ తర్వాత ఈరోజు ఇంకా ఏదైనా
పేదవారికి అవసరమైనటువంటి వైద్య చికిత్సలు ఇంకేదైనా అవసరమై అయితే మళ్ళీ వాటిని కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో చేర్చమని వారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించింది. పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, రాష్ట్రంలో అధిక ఇళ్ల నిర్మాణం చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెదపాడు మండలంలోని పెదపాడు, రాజుపేట గ్రామాల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చదురుతో కలిసి ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత పెదపాడు, రాజుపేట గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి రంగనాథరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలూరు మండలానికి తప్పనిసరిగా దాళ్వా, వరి సాగుకు గోదావరి నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లక్షల ఇళ్లు నిర్మాణం చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని కృతనిశ్చయంతో ఉంటే దానిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ పేదలకు న్యాయం చేయగల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అక్కినేని రాజశేఖర్ను అభినందించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ అప్పన ప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆళ్ల సతీష్ చౌదరి, ఎంఆర్డి బలరాం, భావరాజు సత్యనారాయణ, పవన్, పివి రావు, ఘంటసాల ప్రభాకర్ రావు, కత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి గ్రామం అంటే ఇలా ఉండాలి అని నిరూపించి ఈ గ్రామం వచ్చి చూసి వెళ్ళాలని ఒక సంకల్పంతో ఎంతో పరిశుభ్రతకి ఇస్తూ సొసైటీ అధ్యక్షులు శ్రీ అక్కినేని రాజశేఖర్ గారికి, మండల కన్వీనర్ మిత్రులు అప్పర్ ప్రసాద్ గారికి, మా గురువు మా భాస్కర్ రావు గారు, గార్పడి భాస్కర్ రావు, సూడాన్ మాస్టర్ గారికి, బలరాం గారికి సమావేశానికి చేసిన సోదరీమణులందరికీ కూడా, ప్రెస్ వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ గ్రామం అనేది సుమారు ఒక పక్క ₹1 కోటి ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఫలితాలు వస్తే అభివృద్ధి కార్యక్రమాలు ₹4-5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. సిపి పార్టీలో చేరినందుకు, మీకు ఒక ఎంపీగా నిలబడినందుకు, కొట్టారి అబ్బాయి చౌదరి పక్కన ఒక మీ ప్రతినిధిగా నీతో ఓట్లు వేయించినందుకు చాలా గర్వంగా ఉంది. మన ప్రాంతం సాగునీరు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. పట్టిసీమ మన ఎదుర్కొంటూ వెళ్ళే కెనాల్ నుంచి దాదాపు 2 లక్షల ఎకరాలకి సాగునీరు ఆ కాలువల నుంచి ఇవ్వాలని ప్రయత్నం జరుగుతుంది. నేను అనుకోవడం వచ్చే 2-3 సంవత్సరాలు అది కూడా మన కళ్ళు ఎదుర్కొంటా చూస్తాం. రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఒక ఉదాహరణగా నిలుస్తూ ఆ నవరత్నాల్లో అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఆ నవరత్నాల్లో మనకి ప్రతి పేదవారికి ఇల్లు కట్టించాలని, ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలని, ఒక స్థలం ఉండాలి అనే ఆశయం. ఆ ఆశయం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అయితే ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన జిల్లా మంత్రివర్యులు రంగరాజు గారి చొరవ వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతోంది ఈ ప్రభుత్వం. ఆయన చేసిన కృషికి ప్రత్యేకించి మా దెందూరు నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90% నెరవేర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా కేవలం ఒక బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమ అయ్యేలా చేసి ప్రజలకు అభిమానపాత్రునిగా మారిపోయారని కితాబునిచ్చారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెదపాడు మండలం జయపురం, పాతముప్పర్రు, వీరమ్మకుంట గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాల లబ్ధి ఏ విధంగా అందుతోందో ఆరా తీస్తూ ముందుకు సాగారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలో పాటుపడుతున్నారన్నారు. కోవిడ్ కష్టాలు ఎదురైనప్పటికీ పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో నిర్విరామంగా పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఘంటా ప్రసాదరావు, అప్పన ప్రసాద్, ఆళ్ల సతీష్ చౌదరి, అక్కినేని రాజశేఖర్, ఘంటసాల మోషే, జయమంగళ బుజ్జి, మెడబలిమి సంతోష్ కుమార్, కొండే లాజర్, దాసరి పెదబాబు, పూడి రంగప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి చేసి
3 సంవత్సరాలుగా వస్తోంది. 3 సంవత్సరాల క్రితం జగనన్న పాదయాత్ర చేసే ముందు నంద్యాలలో జరిగిన బై ఎలక్షన్లో మన పార్టీ ఓడిపోవటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా అధైర్యపడుతున్న సమయంలో నేను ఉన్నాను, నేను విన్నాను అని మన ముఖ్యమంత్రి మనం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో చెప్పిన నవరత్నాల్లో 90% నవరత్నాల్ని ప్రతి పేదవారికి కూడా అక్కడ బటన్ నొక్కితే చాలు. గత ప్రభుత్వాల్లో లాగా జన్మభూమి కమిటీలు లేవు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాల్సిన అవసరం కూడా లేకుండా అక్కడ బటన్ నొక్కితే చాలు ఆ నవరత్నాలన్నీ కూడా ప్రతి పేదవారికి వాళ్ళ అకౌంట్లోకి వస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మన గ్రామం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన పంట నష్టపోయిన పంటల వివరాలు, రోడ్ల దుస్థితిపై సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అధిక నిధులు విడుదలయ్యేలా సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. సభ్యులు ఓపీ సుమన్, దేవేంద్రరావు, పొన్నుస్వామి పలు ప్రాంతాల్లో పర్యటించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారికి పంట నష్టం, దెబ్బతిన్న రోడ్ల గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు వివరించారు. తొలుత కేంద్ర బృందం తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో నష్టానికి గురైన పంట పొలాలను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించింది. అనంతరం నందమూరు అక్విడెక్ట్ను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిడదవోలు మండలం సింగవరం, కంసాలిపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, దొండ పంటలను పరిశీలించారు. అలాగే ఎర్రకాలువ ఉధృతి కారణంగా కంసాలిపాలెంలో కూలిపోయిన R&B బ్రిడ్జిని పరిశీలించారు. ఆ తర్వాత కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ను కమిటీ సభ్యులు పరిశీలించారు. వరుసగా వరదలు రావడంతో పంటలు పూర్తిగా కోల్పోయామని, కేంద్రం పెద్ద మనస్సు చేసుకుని సాయం అందిస్తే మనుగడ సాగించగలమని పలువురు రైతులు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రైతులు అందించిన వినతి పత్రాలను పరిశీలించడంతో పాటు తమ దృష్టికి వచ్చిన అన్ని విషయాలను క్రోడీకరించి సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వారి వెంట వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం, ఇరిగేషన్ ఎస్సీ సూర్యప్రకాశరావు, R&B ఎస్సీ నిర్మల, కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్రకాలువ అన్నది ఎప్పటి నుండో ఉన్న ప్రాబ్లం. అది గతంలో కూడా ఏదో కొంత రిపేర్స్ చేశారు, కానీ అది సక్రమంగా జరగనందువల్ల దానివల్ల ఎక్కువ ఉపయోగం లేకుండా ఉంది. ద్వారా ఏంటంటే ఆ రిస్ట్రిక్టెడ్ అక్వాటిక్ ద్వారా ఎంత డ్యామేజ్ అవుతున్నది అక్కడి నుంచి కూడా చూసినాము. తర్వాత సింగవరము, తర్వాత కంసలిపాలెము, ఇవి చూస్తూ ఇప్పుడు ఇక్కడ మన డ్యామేజ్ అయిన మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు కూడా చూసినాము. సో వాళ్ళు వివిధ రైతులు కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చినారు. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఫర్ నామ్స్ అంటే నామ్స్ ప్రకారం మేము ఎక్కువ మొత్తంలో వచ్చే విధంగా రికమెండ్ తెలియజేస్తాము. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 27 రోజులకు గాను 1,72,00,000 రూపాయల నగదు, 500 గ్రాముల బంగారం, 6 కేజీల 530 గ్రాముల వెండి భక్తులు ముడుపుల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పంట పొలాల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సివిల్ సప్లైస్ డిఎం దాసిరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 876 రైతు భరోసా కేంద్రాలు అనుసంధానంగా 626 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పెనుగొండ, వట్లూరులో 2 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు పొలాల వద్దే దాన్ని సేకరించాలని నిర్ణయించామన్నారు. జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని, ఫిబ్రవరి మొదటి వారానికి దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంవత్సరం అంటే ఖరీఫ్ 2021 గాను ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ నెల 7వ తేదీన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారి చేతుల మీదుగా పెనుగొండలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా కోతలు మొదలవుతున్నాయి కనుక జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెలాఖరికి మొత్తం అన్ని కేంద్రాల్లో కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే లాంఛనంగా మనం ఇప్పుడు అదే రోజు పెనుగొండ మరియు ఒట్లూరులో ప్రారంభించడం జరిగింది. ఇంకా మనకి ఈ సంవత్సరం గాను మనకి 876 వరి పండించే రైతు భరోసా కేంద్రాలని మనం 626 కొనుగోలు కేంద్రాలకి ట్యాగ్ చేయడం జరిగింది. ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి ధాన్యం సేకరణకు సంబంధించి టైం ప్రక్రియ అంటే షెడ్యూలింగ్ చేసి తర్వాత రైతుకి కూపన్ ఇచ్చి ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా మనం రైతు నుంచి నేరుగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రైతు ఏ విధంగా కూడా కొనుగోలు కేంద్రాల వద్దకు కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళవసరం లేదు. మనమే కొనుగోలు కేంద్రాల వారే రైతు వద్దకు పొలం వద్దకు వెళ్ళి ఆ ధాన్యం సేకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మన జిల్లా టార్గెట్ వచ్చి 14,04,000 మెట్రిక్ టన్నులు మనల్ని సేకరించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టి మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్కి మొత్తం ఈ ప్రక్రియనంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎంత వేగంగా వరి కోతలు జరిగితే అంత వేగంగా మేము కూడా ప్రొక్యూర్మెంట్కి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎఫ్ఏక్యూ అంటారు, ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ కింద రాదు. అయితే ఆ ధాన్యం ఎలా సేకరించాలన్న దాని మీద గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి మేము సేకరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు సూచించిన ప్రమాణాల మేరకు మేము ధాన్యం సేకరించడం జరుగుతుంది. అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని అటవీ పరిరక్షణకు పునరంకితం కావాలని జిల్లా ఫారెస్ట్ అధికారి ఆర్ యశోదాభాయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్వికే కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులోని డివిజనల్ అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగరంలో ఫారెస్ట్ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ ఎం బ్రహ్మయ్య, వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సి సెల్వం, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. తమ ప్రాణాలు అర్పించే అమరవీరులని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 10వ తారీఖు ఈరోజు రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఆచరిస్తున్నాం. మనం అటవీ సంపద కాపాడడానికి ప్రాణాలు కూడా అర్పించడానికి వస్తున్నాయి అనేది మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. అటవీ అనేది మనుష్య మనుగడకి ఎంతో సపోర్టివ్గా ఉంటున్నాము. అడవి అనేది లేకపోతే మన జీవితం కూడా లేకుండా ఉండేది. ఇప్పుడు కోవిడ్-19 లాగే ఉండే పాండమిక్ రావడం వలన మనం ఒకరు అండర్స్టాండ్ చేస్తున్నాము. మనకు మన రాజ్య బోర్డర్లో మనల్ని కాపాడుతూ సోల్జర్స్ ఉంటున్నారు. అలాగే అడవి సంపదని కాపాడడానికి అడవి శాఖలో వివిధ రాష్ట్రంలో ఉండే సోల్జర్స్ మనమందరం కలిసి కాపాడుకునే ఈ అడవి సంపద అనేది చెట్లు కానీ వైల్డ్ యానిమల్స్ కానీ అదొకటి కాదు. సమస్యల పరిష్కారం కోసం స్థానిక విద్యుత్ భవన్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు భూక్యా నాగేశ్వరరావు, త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 విద్యుత్ సంఘాలు కలిసి ప్రభుత్వానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి వినతి పత్రాలు అందజేశాయన్నారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. సోమవారం నాడు జరిగిన చర్చలు కూడా అసంతృప్తిగా ముగిశాయన్నారు. తాము చేపట్టిన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేపట్టడం లేదని, విద్యుత్తును ప్రైవేటీకరించవద్దని ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ అయితే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్ భీమేశ్వరరావు, ఏబి రాజేంద్ర ప్రసాద్, జె శ్రీనివాసరావు, పి విజయబాబు, కె శ్రీనివాస్, పి సాల్మన్ రాజు, బి తారాసింగ్, వి రాము తదితరులు పాల్గొన్నారు. 31 సంఘాలు కలిసి మరి వినతి పత్రం ఇచ్చి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మరి వారు ఎక్కడా స్పందించకపోవడం వల్ల మేము ఈ ఉద్యమ రూపంలోకి రావడం జరిగింది. మరి నిన్న రాష్ట్ర స్థాయి నాయకులతో ట్రాన్స్కో మేనేజ్మెంటు చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలు అసంపూర్తిగా జరగడం వల్ల మరి పవర్ మినిస్టర్ గారితో ఈరోజు మళ్ళీ చర్చలు చేసి ఈ ఉద్యమ కార్యాచరణని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మరి ఈరోజు నిర్ణయం జరుగుతుంది. మరి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున రాష్ట్ర పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విద్యుత్ భవన్ నందు మరి ఈరోజు దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 4వ దశ మరి 2వ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభం జరిగింది. మరి ఈ దీక్షకి మేనేజ్మెంటు ఎటువంటి సానుకూల దృక్పథం చూపించకుండా దీక్షను భగ్నం చేయడానికి చాలా ప్రయత్నాలు, అలాగే పోలీసులను పెట్టి అలాగే పైనుంచి ఒత్తిడి తీసుకుని వచ్చి మరి చాలా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంది. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన సాగిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు పెదపాడు మండలం కొత్తూరు గ్రామం నుండి కొత్త ముప్పరు వరకు ఎమ్మెల్యే కొఠారు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా గృహం నిర్మించే బాధ్యత ఇంటి పెద్ద కొడుకుగా తాను తీసుకుంటారని హామీ ఇచ్చారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆర్థిక కష్టాలను లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో 90% నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు కడిమి గోవిందరావు, ముదుగురు సూర్యనారాయణ, నంబూరి రఘు, బల్దా ప్రసాద్, సాయి శ్రీనివాస్, శ్యామలరాజు తదితరులు పాల్గొన్నారు. తప్పని మడమ తిప్పని శ్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తూ, తప్పకుండా అతి త్వరలోనే ఆ ప్రతి పేదవారికి పట్టాలు ఆడపడుచు పేరు మీద రిజిస్టర్ చేసి ఇస్తామని తెలియజేస్తూ, అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది, ఎవరికైతే ఈ గ్రామంలో ఇళ్ల స్థలం ఉందో కానీ ఇల్లు కట్టించుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మా నాయకులకి అదేవిధంగా అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే వారం రోజుల్లో ఈ గ్రామంలో ఎవరికైతే ఇళ్ల స్థలం ఉండి ఎవరైతే ఇల్లు కట్టించుకోలేకపోయారో, లేకుంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఇల్లు సగంలో ఆగిపోయాయో వాళ్ళందరినీ కూడా లిస్టు చేయండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కరోనా మహమ్మారి బారిన పడిన తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తూ పలు చోట్ల ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా చిరంజీవికి ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడంతో పాటు భారీగా మొక్కుబడులు చెల్లించారు. ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. వైరస్ బారిన పడిన చిరంజీవి వెంటనే కోలుకోవాలని కోరుతూ ఏలూరులో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రదక్షిణలు జరిపారు. స్థానిక చేపల మార్కెట్ వద్దనున్న ఆంజనేయ స్వామి గుడి, ఫతేబాద్ డిమార్ట్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి చుట్టూ మోకాలి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సుబ్బరాజు, ఆది, సాయి రమేష్, నగర అధ్యక్షుడు కాశీ నరేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అల్లు సాయి చరణ్, మారంపల్లి నవీన్, సరిది రాజేష్, జనసేన రవి, బొండారాము, ధర్మేంద్ర, తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విచారణ వ్యక్తం చేశాం. అందుకని ఆయన తొందరగా కోలుకోవాలని ఇవాళ మార్కెట్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేపించి
మా అభిమానులు అందరూ కలిసి ఇవాళ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అతి త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ రావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన బేగా కోలుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు కరోనాతో బాధపడుతున్నారనే విషయం తెలియగానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభిమానులందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారు కరోనాని జయించి కరోనా మీద కూడా అదేవిధంగా పోరాటం చేసి జయించి విజయంగా బయటికి తిరిగి రావాలని చెప్పేసి అభిమానులందరూ కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనల మేరకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని ఏలూరు 1 టౌన్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, 2 టౌన్ ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు చెప్పారు. మంగళవారం ఏలూరు 1 టౌన్ ఎస్ఐగా నాగేంద్ర ప్రసాద్, 2 టౌన్ ఎస్ఐగా ఎన్ఆర్ కిషోర్ బాబులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక పవర్పేటలోని టీడీపీ కార్యాలయం వద్ద ముస్లింలు ఆందోళన నిర్వహించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే వీటిని నియంత్రించి ఉంటే ఇటువంటి దారుణాలు జరిగి ఉండేవి కావన్నారు. అబ్దుల్ సలాంను ఇబ్బందుల పాలు చేసేందుకు పోలీసు అధికారులను ప్రేరేపించిన తెర వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి ఇక్బాల్, ఎస్కే జావేద్, ఎస్కే కరీముల్లా, మహమ్మద్ గౌస్, సూరజ్, టీడీపీ నాయకులు పెద్దాడ వెంకటరమణ, అమరావతి అశోక్, లంకపల్లి మాణిక్యాలరావు, చల్లా ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. ఆ రోజునే ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఇటువంటి దాడులు అనేది జరగకోకుండా ఉంటాయి. మరి నిజంగా మొన్న కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం నిజంగా మొత్తం కూడా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద పోలీసుల మీద చర్య తీసుకున్నారు. కానీ దీని వెనకాల ఎవరైతే దోషులు ఉన్నారో అధికార నాయకులు ఒత్తిడి చేసి వాళ్ళని పోలీసుల్ని ఇంత ప్రేరేపించడానికి కారణం ఎవరైతే ఆ నిజమైన దోషులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈ రోజున పోలీసులందరూ కూడా అధికార నాయకులకి తొత్తుల కింద ప్రవర్తిస్తూ ఎవరి మీద అయితే ఒత్తిడులు తీసుకొస్తున్నారో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడైనా పోలీసులు తెలుసుకుని అధికార పార్టీకి వంత పాడుకోకుండా ఏదైతే న్యాయం వాళ్ళు చేయవలసిన పని ఉంది. నిజమైన దోషులను శిక్షించి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే నిజంగా కూడా ఈ రోజున ఆ కుటుంబంలో ఎవరు కూడా మిగిలిలేరు. అతను ఎంతో మానసిక క్షోభకు గురయ్యి ఆ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన నాయకుల్ని శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే 2 రోజుల క్రితం సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకి గురైందో దానికి ప్రేరేపించినటువంటి పోలీసులు కానివ్వండి, అలాగే దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, అందరినీ కూడా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళకి న్యాయం చేయాల్సింది కోరుతున్నాము. ఈ ప్రభుత్వం హయాంలో మా మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా చర్య తీసుకొని మా మైనారిటీలకి మీ ప్రభుత్వంపై భరోసా కల్పించవలసిందిగా, మాకు రక్షణ కల్పించవలసిందిగా ఈ కార్యక్రమానికి మాకు సంఘీభావంగా వచ్చినటువంటి టీడీపీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ కరోనా విపత్కర సమయంలో రక్తదానం చేసి తలసేమియా రోగులకు అండగా నిలవడం అభినందనీయమని ఆంధ్ర హాస్పిటల్స్ ఎండి, మానవతా డైరెక్టర్ డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్పేటలోని ఆంధ్ర హాస్పిటల్స్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు 25 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి తన్నీరు బుజ్జి మాట్లాడుతూ తలసేమియా రోగులకు ఇబ్బంది తలెత్తకుండా శక్తి మేర రక్తం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ చంద్రమోహన్, మానవతా సభ్యులు డాక్టర్ ఎర్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరోనా టైంలో థాలసీమియా పేషెంట్లు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మానవతా బుజ్జి గారు చదవడంతో ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్లంతా కలిసి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు.
ఆ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ చైర్మన్ శ్రీ మామిడిపల్లి జయప్రకాష్ గారి కోరిక మేరకు డాక్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ గారిని మేము కలిసి తలసీమియా పేషెంట్లకి ఈ కరోనా టైంలో బ్లడ్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా కరోనా టైం అని కూడా లెక్క చేయకుండా సార్ వెంటనే వాళ్ళ సిబ్బందితో మాట్లాడి సారు సిబ్బంది కూడా ఈ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇది చాలా పరిణామం. మేమంతా చాలా ఆనందపడుతున్నాం ఈ విషయానికి. దేశ ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం మరోసారి వ్యక్తమైందని, దీనికి తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నికతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే ఉదాహరణగా నిలుస్తుందని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఏస్ట్రీ న్యూస్తో మాట్లాడుతూ ఈ గెలుపు ద్వారా బీజేపీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇతర పార్టీల కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకుని తన ఆధిక్యతను నిరూపించుకుంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ తాలూకా ప్రభంజనం కనిపిస్తోంది. చాలా ఆనందకరమైన విషయం. ఇదే రేపు పొద్దున జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా రుజువు అవుతుందో అని కూడా మనం ఆశ్చర్యంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారి పరిపాలన, బీజేపీ మీద విశ్వాసం ప్రజలకి విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంచుమించుగా ఒక 8-9 రాష్ట్రాల్లో ఈ రోజున బీజేపీ ఆధిక్యం సాధించిందంటే ప్రజలకి మోడీ పట్ల విశ్వాసం, బీజేపీ పార్టీ తరఫున విశ్వాసం ప్రజలు ఉంచినందుకు మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా బీజేపీ యొక్క గెలుపుని మరింత బాధ్యతగా స్వీకరించి మరింత జాగ్రత్తగా పనిచేసి మన యొక్క ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్తానికి చాలా సంతోషిస్తున్నాను. గెలిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ప్రజలందరూ కూడా బీజేపీ మీద విశ్వాసం ఉంచినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై బీజేపీ. థ్యాంక్ యూ. ఏలూరు మండలంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగినట్లు సోషల్ ఆడిట్ బృందాలు లెక్కలు తేల్చాయి. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం డ్వామాపీడి రాంబాబు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 22 పంచాయతీల్లో 13 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు జరిగినట్లు ధృవీకరించారు. వెంకటాపురం, శ్రీపర్రు, కొమడవోలు, కలకుర్రు, పోణంగి తదితర పంచాయతీల పరిధిలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నిధులను రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు పీడీ ఆదేశించారు. ఏదైతే గత ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం సుమారు 13 కోట్ల 64 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామంలో ప్రతి వేసేకరతోటి ప్రతి వర్క్ కళ్ళారా చూసి ఎంక్వైరీ చేసుకుని రావడం జరిగింది. చిన్న పొరపాట్లు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న రికవరీస్ వచ్చినవి. ఓవరాల్గా వర్క్ పర్వాలేదు, అంతా బాగానే జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్స్ లెవెల్లో, మేట్ లెవెల్లో సరిగా అవగాహన లేక చిన్న తప్పులు అయితే చేయడం జరిగింది. వాళ్ళకి చిన్న ఫైన్స్ ఏదైతే ఇంటెన్షనల్గా జరిగిందో వాటికి రికవరీస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుర్తించింది కేవలం ఎక్కువ మొక్కలు ఉన్నాయండి. మొక్కల దగ్గర ట్రీ గార్డ్స్ లేకపోవడం, ప్రజలు అది కొద్దిగా పట్టుకుపోవడం, మొక్కలు మొన్న ఫ్లడ్స్కి చనిపోవడం జరిగింది. వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో పెద్ద ఇష్యూ ఏంటంటే బోర్డ్స్ సంబంధించి ప్రతి వర్క్కి కూడా 1000 రూపాయలతో బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటే ఆ డబ్బులన్నీ కూడా తొందరగా పంచాయతీ అకౌంట్లో జమ కాకపోవడం వల్ల ఇంతవరకు చాలా చోట్ల బోర్డ్స్ పెట్టలేదు. సో ఇమీడియట్గా ఎంపీడీఓ ద్వారా అందరు సెక్రటరీస్ చెప్పించడం జరుగుతూ ఉంది. 15 రోజుల బోర్డ్స్ పెట్టేసేసి వాటన్నిటిని కూడా సర్టిఫికేట్ ఎంపీడీఓ గారు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇల్లెందుల శ్రీనివాసాచార్యులు మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు స్వామివారి ఆలయానికి ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్న శ్రీనివాసాచార్యులు అమెరికాలోని పలు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహించారు. ఆయన మృతి పట్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొంపెళ్ల తయారు, ఈవో నాగం సన్యాసరావు, అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, నారాయణాచార్యులు, ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్, కార్యదర్శి దుర్భా విజయసాగర్ తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు కొర్రళ్ల సుధాకర్ కృష్ణ, నాయకులు సేర్ల భాస్కర్, నాగం శివ, గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఒక మినీ ఎన్నికలను తలపించేటువంటి వాతావరణంలో ఈ దేశ ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. రాష్ట్రాలు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా బీహార్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు మెజారిటీని కట్టబెట్టే దిశలో, మరి అదేవిధంగా మణిపూర్, జార్ఖండ్ ఇంకా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క హవా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విజయం తెలంగాణలోని దుబ్బాక ఏదైతే అనేక రోజులుగా ఉత్కంఠ పోరుతో తెరాస అనేక రకాల అవకతవకలు ప్రవేశపెట్టినటువంటి అనేక రకాలైన కేసులు పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దుబ్బాక ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ ఏలూరులో మరి విజయోత్సవాలను జరుపుకోబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మిఠాయిలు పంచుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో తెలంగాణ, బీహార్, గుజరాత్ అన్ని చోట్ల, కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ క్వీన్షిప్ చేసింది. పురపాలక నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 12న చెలో CDMA కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రి శ్రీనివాసరావు, AITUC జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్థానిక స్ఫూర్తి భవన్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డి శ్రీనివాస డాంగే, కడుపు కన్నయ్య, ఏ అప్పలరాజు, చింతాటి మోజెస్, వై శివకుమార్, అశోక్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి జగన్ గారు పాదయాత్ర, సంకల్ప పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకి, వాళ్ళ పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ అట్టడుగున మురికి సత్తా ఎత్తే కార్మికులలో వాళ్ళకి మా గవర్నమెంట్ రాగానే పర్మిట్ చేస్తాను, వాళ్ళకి సరైన జీతభత్యాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన సంవత్సరంన్నర కాలం అయినా సరే ఈ రోజుకి పారిశుద్ధ కార్మికుల గురించి కానీ, వారి పని భద్రత గురించి కానీ, వారి ఉద్యోగ భద్రత కానీ, ఏ విషయం కానీ అసెంబ్లీలో కానీ ఎందులో కానీ ఏం చెప్పలేదు. దాని గురించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశల వారీగా కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో పనిచేస్తున్న వివిధ మున్సిపాలిటీల్లో కార్పొరేట్లు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, ప్రధానంగా జగన్ ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర సందర్భంగా ఏవైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మా పార్టీ అధికారంలో వస్తే పర్మిట్ చేస్తానని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. తక్షణమే వివిధ కార్పొరేషన్లో మున్సిపాలిటీ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి నెలకి 20,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామాలలో నాయకులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. మండలంలో 4వ రోజు పాదయాత్ర ఫాతిమాపురం, ప్రగడవరం, పొనుకుమాడు, కనిపెడ గ్రామాల్లో సాగింది. వృద్ధులు, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. శాసనసభ్యులకు అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ తమదైన శైలిలో పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హామీలు ఇచ్చిన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 90% పనులు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జగ్గవరపు జానకిరెడ్డి, జ్ఞానరెడ్డి, గొల్లపల్లి రాంబాబు, రమేష్ రెడ్డి, ఆలవాల బాబు, రాజ్ ప్రకాష్ పాల్, దిలీప్, కొప్పుల నాగేశ్వరరావు, చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మామిళ్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి 4వ రోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఊరు వెళ్తూ ఉన్నాం. నాడు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించడానికి పునాది అయిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 5వ రోజు కేశవరం, మల్లపురాజుపేట గ్రామంలో ఎమ్మెల్యే పుప్పాల పాదయాత్ర చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ అధికారులకు వచ్చిన తొలి ఏడాది 90% ఇచ్చిన హామీలను నెరవేర్చిన
ముఖ్యమంత్రి దేశ చరిత్రలో వైఎస్ జగన్ ఒక్కరే అన్నారు. ఈ 15 నెలల కాలంలో సుమారు ఇచ్చిన హామీల్లో 90% హామీల్ని అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే ఈ దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి మనం ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సోకిన చిరంజీవి త్వరితగతిని కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం గుడిలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మద్దాల ప్రసాద్, అచ్యుత్ శ్రీనివాసరావు, ఉలవల తాతాజీ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. 108 కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమానులందరం కూడా పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, వర్గ, మత భేదం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మంగళవారం ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల కష్టాలు పరిష్కరించి సుపరిపాలన అందించాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభించి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కొత్త రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం సచివాలయ భవనాలకు, రైతు భరోసా కేంద్రాలకు పలు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి శ్రీనివాసరావు, ఘంటసాల గాంధీ, కొప్పుల బాబు, బి శ్రీనివాసరెడ్డి, కొల్లూరి రాంబాబు, చందా ప్రసాద్, మల్లం వసంత్, తహసీల్దార్ గడ్డం ఎలీషా, ఎంపీడీఓ నిమ్మగడ్డ బాలాజీ, ఎస్ఐ విశ్వనాథబాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ములగంపల్లి గ్రామంలో పాదయాత్ర చేయడం అయింది. మరి ఈ పాదయాత్రలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా బ్రహ్మరథం కూడా దళారులకు ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి బాలసూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా టి నర్సాపురం మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. వాలంటీర్లకు చీరలు, డప్పు కళాకారులకు బట్టలు, డప్పులు అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనురాజు, కె సుబ్బారావు, తోట వీరస్వామి నాయుడు, ఎర్రా గంగాధర్, నోలకాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి అమరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో లాగిన్ డిఎఫ్ఓ టి శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివాజీ, రేంజర్లు డి లలితకుమారి, టి అనూష, ఎం ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం ఈ జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. పేదల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉద్ఘాటన. ఏడాదిన్నరలో 90% హామీలు నెరవేర్చాం, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి స్పష్టీకరణ. కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు. శ్రీవారి హుండీల లెక్కింపు, 1,72,00,000 రూపాయల ఆదాయం. పొలాల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు, సివిల్ సప్లై డిఎం రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.